హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ. టుడే రెసిపీ వచ్చేసి గుత్తి కాకరకాయ. గుత్తి కాకరకాయ ఎలా చేయాలో మనం ఒకసారి ఈ వీడియోలో మనం చూసేద్దామా ఫ్రెండ్స్. ఈ కాకరకాయలు మనం ఒక హాఫ్ కేజీ అని నేను తీసుకున్నానండి. మంచిగా చాకుతో ఈ విధంగా ఒక్కసారి మనం పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కాకరకాయలు మంచిగా వాష్ చేసుకొని ఈ పొడుగు అనేది కట్ చేసుకోవాలండి. మధ్యలో మనం చాక్ తీసుకొని మనం మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వీడియోలో చూపించేలాగా మంచిగా కట్ చేసుకొని దీంట్లో మనం ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మంచిగా ఇది మిక్స్ చేసుకొని ఒక గంట సేపు మనం పక్కన పెట్టుకోవాలండి. ఈ చేదుదనం పోవడానికి మనం ఉప్పు, పసుపు అనేది కలిపి ఉంచుకోవాలి. చేదు అనేది అస్సలు కంటే రాదు అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్టైల్లో. మనం గుత్తి కాకరకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఈ వీడియోలో ఒకసారి మనం చూసేద్దామా. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గిన్నె, కొబ్బరి గిన్నె అనేది నేను తీసుకొని మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోలో చూపించేలాగా ఆ విధంగా చేసుకున్న తర్వాతకి ఒక ఉల్లిపాయ గడ్డ అనేది నేను తీసుకున్నా. 2 స్పూన్స్ వచ్చేసి కారం, 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, తగినంత ఉప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఈ 3 అనేది మిక్స్ పట్టుకొని ఈ విధంగా కొబ్బరి కారం అనేది తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒక గ్యాస్ వెలిగించుకొని మనం బాండి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఈ డీప్ ఫ్రై కోసం అనేది కాకరకాయ వేపుకోవాలండి. ఈ ఆయిల్లో మనం ఈ ఉప్పు, పసుపు కలుపుకున్న కాకరకాయలో నుంచి వాటర్ అనేది వస్తుందండి. ఈ విధంగా మనం మంచిగా వాటర్ అనేది తీసేసుకొని ఒక ప్లేట్లో అనేది తీసి పెట్టుకోవాలి. ఈ తీసి పెట్టుకున్న కాకరకాయని మనం ఆయిల్లో హీట్ అయిపోయిందండి. ఈ కాకరకాయలో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ వచ్చేలాగా మనం ఈ కాకరకాయలు అనేది వేపుకోవాలి. ఈ విధంగా వేపుకుంటే మనకు కాకరకాయ అనేది చేదు అంటే అస్సలకి రాదు అండి. మీరు కూడా అస్సలకి చేదు రావద్దు అని అనుకుంటే ముందు కొంచెం పసుపు, ఉప్పు వేసి ఈ కాకరకాయలకు పట్టించి ఒక గంట సేపు అనేది పక్కన పెట్టుకోవాలి. చూడు, ఈ కాకరకాయ అనేది ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన కాకరకాయల్లో మనం ముందునే కారం చేసి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి కారం అనేది ఎంత పడితే అంత ఒత్తి మనం కాకరకాయల్లో ఈ కారం పొడి అనేది పెట్టాలి. అన్ని కాకరకాయల్లోకి ఇలా అనేది మనం కారం పొడి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా నింపుకోవాలి. గట్టిగా అనేది ప్రెస్ చేసుకుంటే కారం పొడి అనేది ఎక్కడ మనకి ఊడిపోకుండా కాకరకాయలోకి మంచిగా ఉంటుంది లోపల. అలాగే గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. 1/2 స్పూన్ అంతా జీలకర్ర, ఆవాలు వేసుకొని 1/2 స్పూన్ అంతా మనం మినపప్పు కూడా వేసుకున్నాము. మంచిగా ఫ్రై అయిన తర్వాతకి కరివేపాకు, కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం కాకరకాయ అనేది ఈ ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక సిమ్లోనే మనం పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది. ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన గుత్తి కాకరకాయ ఈజ్ రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మిగిలిన కారం పొడి కూడా మనం ఈ పైన చల్లుకొని అలానే ఒక 5 మినిట్స్ ఉంచి సర్వింగ్ బౌల్లోకి మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి కాకరకాయ రెడీ అయిపోయిందండి. అస్సలు చేదు అంటూ లేదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. పప్పు చారులోకి, టమాటా చారులోకి నంచుకోవడానికి చాలా బాగుంది అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి.